వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ వ్లాగ్స్. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కాకుండా నార్మల్ డాట్స్తో ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ముందు లైనింగ్ని ఇలాగ ఫోల్డింగ్స్ అనేవి లేకుండా నీట్గా ఇలా మడత వేసుకోవాలి. తర్వాత ఇలా ఓపెన్స్ ఉన్న వైపు మన వైపుకి పెట్టుకోవాలి. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి తర్వాత సైజ్ బ్లౌజ్ తీసుకుని అడ్జస్ట్ ఏమీ లేకుండా ఇలా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. చుట్టూ ½ ఇంచ్ ఉండే విధంగా. అలాగే నెక్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర అన్ని మార్కింగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి టేప్తో చూసుకొని ఖర్చు కోసం ఒక ½ ఇంచు ఉంచుకొని ఈ విధంగా స్కేల్తో లైన్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత చంక డౌన్ ఇచ్చుకోవాలి. అలాగే నెక్ దగ్గర కూడా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. తర్వాత మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కలిపి ఉన్న సైడ్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం పెట్టుకొని ఇలా చుట్టూ మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ లోతు కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఎంత లెంత్ అవుతుంది ఫ్రంట్ నెక్ కూడా డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ దగ్గరికి ఒక ½ ఇంచ్ పైకి పెట్టుకోవాలి. అలాగే ఇది క్లోజ్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ విధంగా చూసుకొని షేప్ దగ్గర గట్రా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సైడ్స్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ లైన్స్ అన్నిటిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. తర్వాత మిగిలి ఉన్న క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి నేను 10 ఇంచెస్ ఇచ్చాను. ఇలా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని హ్యాండ్ డ్రా చేసుకోవాలి. తర్వాత మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. సైడ్స్ జాయింట్స్ పడితే అటాచ్ చేసుకోవాలి. మిగిలి ఉన్న క్లాత్ ఇలా ఈ విధంగా షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ తీసుకోవాలి. షేప్ బెల్ట్ కూడా జాయింట్ పడుతుంది. అలాగే హ్యాండ్స్ దగ్గర చిన్న డిజైన్ కింద పెడుతుంది. అది కట్ పెట్టడానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా వీ షేప్ ఇచ్చుకున్నాను. తర్వాత ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మెయిన్ క్లాత్ తీసుకుని మనం ఏ విధంగా అయితే లైనింగ్ కట్ చేసుకున్నామో ఆ విధంగా క్లోజ్ ఉన్న సైడు ఫ్రంట్ పార్ట్, ఓపెన్ ఉన్న సైడు బ్యాక్ పార్ట్ పెట్టుకుని చుట్టూ ½ ఇంచ్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఉన్న క్లాత్లో షేప్ బెల్ట్ కోసం క్లాత్ కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. బ్లౌజ్ అయితే ఈ విధంగా కుట్టాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యాండ్స్ ఈ విధంగా ఉంటాయి.